హాయ్ హలో ఫ్రెండ్స్. స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మనం ప్రతిరోజు ఉపయోగించేటటువంటి 10 ఇంగ్లీష్ వాక్యాలు అనేది ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం. మనం డే 1 డే 3 క్లాస్ డే 2 అయిపోయింది, ఈరోజు డే 3. సో మీకు క్వశ్చన్ ఇవ్వాలి కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరే కామెంట్ చేయండి. వారు నాకు సహాయం చేస్తారు. ఖచ్చితంగా వారు నాకు సహాయం చేస్తారు అంటాం కదా. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి మీరు. వారు నాకు సహాయం చేస్తారు. వారు నాకు సహాయం చేస్తారు. రోజు చూస్తున్నారు కదా, ఇంగ్లీష్ అయితే క్లాసెస్ వింటున్నారు కదా, చిన్న చిన్న వర్డ్సే కదా, పెద్ద ఇవ్వట్లే కదా. ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తారో చూద్దాం. కాకపోతే కరెక్ట్ కామెంట్ చేయండి, చూద్దామా. చేయండి, ఎవరిది కరెక్ట్ అనేది తెలియదు కదా, అందరు కామెంట్ చేయండి చూసారు. ఓకేనా. నాకు ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత ఇది ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. వారు నాకు సహాయం చేస్తారు. ఓకే. నెక్స్ట్ చూడండి, వీడియోస్లోకి వెళ్ళినట్లయితే మనం డైలీ ఉపయోగించేటటువంటి సెంటెన్సెస్ చూసినట్లయితే చూడండి. సతీష్ ఈజ్ బిజీ. సతీష్ ఈజ్ బిజీ రైట్ నౌ. అంటే దీని అర్థమైంది మీకు. సతీష్ ఈజ్ బిజీ రైట్ నౌ అంటే సతీష్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ఏమన్నా బిజీగా ఉన్నాడు, అతను కలవడానికి ఇప్పుడు టైం పడుతుంది. రమేష్ ఇప్పుడైతే చాలా బిజీగా ఉన్నాడు అని చెప్తాను చూసారా. అలాంటి సందర్భంలో ఇది వాడతాం. నెక్స్ట్, దే ఆర్ ఎట్ హోమ్. దే ఆర్ ఎట్ హోమ్ అంటే వారు. దే అంటే ఎవరు? వారు. ఎట్ హోమ్ ఎక్కడున్నారు వాళ్ళు? దే ఆర్ ఎట్ హోమ్ అంటే వాళ్ళు ఇంటికాడ ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో ఇంటికాడ ఉన్నారు అని అర్థం. దే ఆర్ ఎట్ హోమ్. నెక్స్ట్, దే వాచ్ మూవీస్. దే వాచ్ మూవీస్. దే వాచ్ మూవీస్ అంటే దే అంటే వారు, వాచ్ అంటే చూడడం, మూవీస్ అంటే సినిమాస్. దే వాచ్ మూవీస్ అంటే వారు సినిమా చూస్తారు. వారు సినిమా చూస్తారు. మూవీస్ అన్నాం కాబట్టి సినిమాలు చూస్తారు. దే వాచ్ మూవీస్ అంటే వారు సినిమాలు చూస్తారు అని అర్థం. నెక్స్ట్, దే ఆర్ అవర్ రిలేటివ్స్. ఇంటికి ఎవరైనా చుట్టాలు అల్లుళ్ళు వస్తుంటారు కదా, వచ్చినప్పుడు మన ఎవరు వాళ్ళంటే దే ఆర్ అవర్ రిలేటివ్స్. రిలేటివ్స్ అంటే వాళ్ళు మా యొక్క బంధువులు. దే అంటే వారు, అవర్ అంటే మా యొక్క, రిలేటివ్స్ అంటే బంధువులు. ఎవరు వాళ్ళంటే దే ఆర్ అవర్ రిలేటివ్స్. ఎవరైనా వచ్చి ఎవరు ఏమవుతారు వాళ్ళు మీకంటే దే ఆర్ అవర్ రిలేటివ్స్ అని చెప్పండి. అట్లా ఒకవేళ వ్యక్తి గురించి అన్నారు అనుకో, ఈజ్ అవర్ రిలేటివ్. ఈజ్ అవర్ రిలేటివ్ ఒక్కటే ఆ వ్యక్తి గురించి. అది ఇద్దరు ముగ్గురు గురించి అన్నాడు అనుకో, ఒకవేళ మీ అందరి గురించి అంటే వీఆర్ అవర్ రిలేటివ్స్. అట్లా అట్లా వీఆర్ అంటే దే ఆర్ అవర్ రిలేటివ్స్ అంటే వారు మా యొక్క బంధువులు అని అర్థం. అట్లా ఆ విధంగా చెప్పాలి. నెక్స్ట్, చూడండి, దే ఆర్ గోయింగ్ టు బస్ స్టాండ్. చూడండి, దే ఆర్ గోయింగ్ టు బస్ స్టాండ్ అంటే వాళ్ళు బస్ స్టాండ్ కు వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు బస్ స్టాండ్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? బస్ స్టాండ్ కు వెళ్తున్నారు. వారు బస్ స్టాండ్ కు వెళ్తున్నారు. అట్లా ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలన్నమాట. అదే విధంగా 6th వన్ చూడండి. ఇక్కడ చూడండి ఏమన్నాడు? వీఆర్ థింకింగ్ ఫర్ సొల్యూషన్స్. వి అంటే ఎవరు? మేము. థింకింగ్ అంటే ఆలోచిస్తున్నాం. ఫర్ అంటే దేనికోసం? సొల్యూషన్స్, పరిష్కారం కోసం.
ఏదైనా సమస్య వచ్చింది, దాని గురించి ఆలోచించే సందర్భంలో దీన్ని వాడతాం. వీఆర్ థింకింగ్ ఫర్ సొల్యూషన్స్ అంటే మేము పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాము, మేము ఆ సమస్య పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాము అని అర్థం. అట్లా ఆ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, దే ఆర్ స్టే ఇన్ తిరుపతి అంటే వారు తిరుపతిలో ఉంటున్నారు, నివసిస్తున్నారు అని అంటాం. లివ్ అంటే నివసించడం, స్టే అంటే ఉండడం అని అర్థం. దే ఆర్ స్టే ఇన్ తిరుపతి, వాళ్ళు ఎక్కడున్నారు, తిరుపతిలో ఉన్నారు. మనం ఫార్మల్ గా వాళ్ళని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు తిరుపతిలో ఉంటున్నారు, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు అంటే దే ఆర్ స్టే ఇన్ హైదరాబాద్, దే ఆర్ స్టే ఇన్ తిరుపతి, దే ఆర్ స్టే ఇన్ ముంబై, దే ఆర్ స్టే ఇన్ చెన్నై. అట్లా ఎక్కడ ఉంటున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే సందర్భంలో దీన్ని వాడడం జరుగుతుంది. అదే విధంగా ఇంకా కొన్ని చూడండి. చూడండి, విఆర్ పే ది బిల్, విఆర్ పే, మనం ఏం చేస్తాం, వి అంటే మేము, పే అంటే చెల్లించడం, బిల్ అంటే ఖర్చు. చూడండి, విఆర్ పేయింగ్ ద బిల్, మేము బిల్లు పేమెంట్ చేస్తాము, మేము బిల్లు పేమెంట్ చేస్తాము. అట్లా ఒకవేళ పే బదులు పేయింగ్ అని వస్తే మేము పేమెంట్ బిల్లు, మేము బిల్లు చెల్లిస్తున్నాము. అట్లా నెక్స్ట్ చూడండి, రమేష్ అండ్ సురేష్ both are friends. రమేష్ అండ్ సురేష్ బోత్ ఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే రమేష్ సురేష్ ఇద్దరు ఫ్రెండ్స్ అంటే స్నేహితులు, రమేష్ సురేష్ ఇద్దరు స్నేహితులు. మన ఊర్లలో అడుగుతాం కదా, రమేష్ సురేష్ ఆర్ బోత్ ఆర్ ఫ్రెండ్స్, బోత్ ఆర్ ఎనిమిస్, శత్రువులు, వాళ్ళిద్దరు శత్రువులు. అట్లా బోత్ ఆర్ ఫ్రెండ్స్ అంటే స్నేహితులు, బోత్ ఆర్ రిలేటివ్స్ అంటే బంధువులు. ఇక్కడ మీరు జస్ట్ యాడ్ చేయాల్సింది ఏంటి చూడండి, ఫ్రెండ్స్ అంటే స్నేహితులు, రమేష్ సురేష్ స్నేహితులు అని ఇద్దరు స్నేహితులు. అదే విధంగా రిలేటివ్స్ అని యాడ్ చేసుకుంటే రమేష్ సురేష్ ఇద్దరు బంధువులు అంటే వాళ్ళిద్దరు బంధువులు. ఎనిమి అని మెన్షన్ చేస్తే వారిద్దరు శత్రువులు. అట్లా మీరు ఇట్లా సెంటెన్సెస్ ని ఫామ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సురేష్ వాజ్ డ్రింకింగ్ ఎస్టర్డే. సురేష్ అనే వ్యక్తి ఏం చేసిండు, నిన్న డ్రింకింగ్ తాగడం జరిగింది. సురేష్ నిన్న తాగాడు, సురేష్ నిన్న తాగాడు. అట్లా ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటా పోతే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇవి మీరైతే కామెంట్ చేయండి, వారు నాకు సహాయం చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంగ్లీష్ లో కామెంట్ చేయండి. ఓకేనా, మీకు ఒకవేళ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ కావాలనుకుంటే మన ఛానల్లో జాయిన్ కాండి. ఓకే, థ్యాంక్ యూ.